ప్రవచనాలను మనము ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజును కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తాను. దైవ మార్గంలో ఖర్చు పెట్టడం గురించి మహాప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఇది 510వ ప్రవచనము, రియాజు సాలిహీన్ అంటే హదీసు కిరణ మొదటి భాగంలో దీని సంకలనకర్త తిర్మిజీ అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. ప్రవక్త వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఓ మనిషి, మిగిలిపోయినటువంటి ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెడితే దానివల్ల నీకే ప్రయోజనం. ఒకవేళ దాన్ని నువ్వు నిల్వ చేసావనుకో, దానివల్ల నీకే నష్టము. అయితే నీకు చాలినంత ధనాన్ని ఉంచుకుంటే మాత్రము నువ్వు నిందార్హుడివి కాదు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు నీపై ఆధారపడి ఉన్న వారితోనే మొదటగా మొదలుపెట్టు. మహాశలారా, ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, మనకు ధనం మిగిలింది అనుకోండి, అంటే మన ఖర్చులన్నీ పోను, అప్పులు పోను, అన్ని పోను, మన దగ్గర మిగిలింది అనుకున్నది మన మిగిలిన ధనమే కదా. మన ఖర్చులకు, మన అవసరాలకు దానికి సరిపడా తగినంత ధనము, సొమ్ము, డబ్బులు మన దగ్గర ఉండాలి తప్పనిసరిగా. అవి లేదనుకోండి, ఏం చేస్తాం మనము? ఇతరుల వద్ద చేయి చాచుతాము, అప్పుల పాలవుతాము. అప్పుల పాలైనటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి. కాబట్టి అప్పుల పాలు అవ్వకూడదు. మనం అప్పుల పాలయ్యేంతగా ఖర్చులు మనం చేసేసుకుని ఇతరుల వద్ద దేహి అని చెప్పేసి మనం చేయి చాచకూడదు. చాలా జాగ్రత్తగా మనం పొదుపుగా మన ధనాన్ని ఉపయోగించుకుంటూ అన్నీ చేసినప్పటికీ కొంత మిగిలింది మన వద్ద ధనం. దైవ ప్రవక్త ఏం చెప్తున్నారంటే, ఆ మిగిలి ఉన్న ధనాన్ని నువ్వు దైవ మార్గంలో ఖర్చు పెట్టు అంటున్నారు. అంతే తప్పించి నీ ఖర్చులు మానుకొని, నీ అవసరాలు మానుకొని నువ్వు దైవ మార్గంలో ఖర్చు పెట్టమని ఇక్కడ ఆదేశం లేదు. నీ ఖర్చులన్నీ పోగా, నీ అప్పులన్నీ పోగా మిగిలి ఉన్నటువంటిది వృధా ఖర్చు కాకుండా ఉన్నటువంటిది ఉంది చూసారా, ఆ మిగిలింది కదా అని చెప్పేసి ఏదో విధంగా ఖర్చు పెట్టేయడం అలా కాకుండా, ఆ మిగిలి ఉన్న ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టేవరకు ఇది ఖర్చు అయ్యేది కాదు. నీ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఖర్చు అయిపోతుందో అది ఖర్చు అయిపోయింది. మిగిలి ఉన్న ధనం ఏదైతే ఉందో అది ఖర్చు అయ్యేది కాదు. నువ్వు ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినట్లయితే అది పరలోకంలో ఉన్నటువంటి దైవం వద్ద నిలవ ఉంటుంది. ఆయన అనేక రెట్లుగా ఏ విధంగా అయితే మహాప్రవక్త ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఒక గుర్రపు పిల్లను ఏ విధంగా అయితే పెంచి పెద్ద చేస్తారో అదే విధంగా దైవము ఆ సత్కార్యాలను, ఆ ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని పెంచి పెద్దది చేసి మనకు తిరిగి అందిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనుకుంటాం ఖర్చు అయిపోయింది అనుకుంటాం, కానీ ఖర్చు పెట్టిందే మన వద్ద మిగిలి ఉంటుంది పరలోకంలో. ఇక్కడ ఏదైతే ఈ అవసరాల కోసము, ఈ మన యొక్క మన జీవనం గడవడం కోసం మనం ఖర్చు పెడతాం, మన ఖర్చు అయిపోయేది. మనము దైవ మార్గంలో ఖర్చు పెట్టిందే మన వద్ద మిగిలింది. దైవం మీకునకు మనందరికీ కూడా ఆ విధమైనటువంటి ఖర్చును పెట్టి మనము పరలోకంలో మంచి ప్రతిఫలాన్ని పొందే సద్భాగ్యం ప్రసాదించుగా వాక్య వృద్దామని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.